గత ప్రభుత్వంలో తిరుపతిలో పారిశుద్ధ కార్మికులు 1500 మందిని తీసుకోవాలి, వారిని అంతా కూడా టీటీడీ నిధులతో పారిశుద్ధ కార్మికులు నియమించి తిరుపతిని గ్రీన్ సిటీగా ఉంచాలంటూ కూడా అప్పుడు ప్రభుత్వం ప్రతిపాదన తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి. అయితే టీటీడీ నిధులు దుర్వినియోగం అవుతాయంటూ కూడా ఏదైతే భానుప్రకాష్ రెడ్డి అప్పుడు కోర్టు ఆశ్రయించడం జరిగింది. దీనికి సంబంధించి ఇవాళ ఏదైతే ప్రెస్ మీట్ నిర్వహించి తిరిగి వస్తున్నటువంటి తరుణంలో భానుప్రకాష్ రెడ్డిని వైసీపీ నేతలంతా కూడా ఏదైతే అడ్డుకున్న ఫ్లవర్స్ వాళ్ళకి ఇచ్చి మా యొక్క కార్మికుల్ని తీసుకొని మీ ఆ స్టేజ్ వెనక్కి తీసుకోవాలంటూ కూడా వైసీపీ నేతలు ఆయన తెలిపినటువంటి ఒకసారి మనతో వైసీపీ నేతలు ఉన్నారు. అసలు ఏం జరిగింది వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం. ఈరోజు తిరుపతి తిరుమల దేవస్థానం బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారి దగ్గరికి ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కన్నా తిరుపతి ప్రజానికంగా తిరుపతి ఎదుర్కొంటున్నటువంటి పారిశుద్ధ్య సమస్య పట్ల వారు గతంలో కోర్టులో కేసు వేయడం జరిగింది. దాని వలన ఏదైతే పరిశుభ్రంగా తిరుపతి నుంచాలో ఆ యొక్క ప్రాజెక్ట్ ఆగిపోవడం జరిగింది. కాబట్టి రాజకీయ పార్టీలను పక్కన పెట్టి ఒక బాధ్యతాయుతమైనటువంటి తిరుపతి పౌరులుగా భానుప్రకాష్ రెడ్డి గారిని కోరడం జరిగింది కేసు ఉపసంహరించుకోమని. వారు కూడా మమ్మల్ని ఎంతో ఈరోజు మేము చెప్పినటువంటి వాటన్నిటి కూడా సావధానంగా విన్నారు, చర్చించి దీని మీద ఒక రకమైనటువంటి చర్చ జరిపి దీని మీద ముందుకెళ్దాం, ఖచ్చితంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యని ఆయన కూడా అంగీకరించారు. దానికి ఏ రకమైనటువంటి ఇతర మార్గాలు ఉన్నాయో వాటిని అన్వేషిస్తామని చెప్పడం జరిగింది. అయితే అన్నిటికన్నా ముందు కోర్టులో వేసినటువంటి కేసును ఉపసంహరించుకుంటే గాన ఈ సమస్య త్వరగా పరిష్కారం అవుతుంది కాబట్టి దానిని ఉపసంహరించుకొని కోరాం. వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఇది కేవలం ఎటువంటి నిరసన కాదు, బాధ్యత ఆయన భారతీయ జనతా పార్టీ, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా అందరం తిరుపతి వాసులుగా ఈ యొక్క వినతిని వారికి అందజేయడం జరిగింది. చెప్పండి, ఏదైతే ఇప్పుడు టీటీడీ నిధులు దుర్వినియోగం అవుతాయన్న కారణంతో ఇక కేసు వేసినటువంటి పరిస్థితి, అయితే మీరేం కోరుకుంటున్నారు? అంటే టీటీడీ నిధులు ఇప్పుడు మీకు ఎటువంటి హామీ ఇచ్చారు భానుప్రకాష్? అంటే ఇది తిరుమల తిరుపతి దేవస్థానం అండి, నాట్ ఓన్లీ తిరుమలలో తిరుపతి కూడా ఒక భాగస్వామ్యమే. కాబట్టి తిరుపతి అభివృద్ధి చెందాలంటే, తిరుపతి క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలంటే తక్షణమే టీటీడీ నిధులు, టీటీడీలో ఉన్నటువంటి ఆస్తులు కూడా తిరుపతిలో ఎక్కడ చూసినా 40% ఆస్తులు ఉన్నాయి. కాబట్టి తిరుపతిని అభివృద్ధి చెందాలా, తిరుపతి క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలంటే టీటీడీ నిధులు కూడా కేటాయించాలా. టీటీడీ నిధులు కేటాయించేది గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ నిధులు కేటాయించింది, దాన్ని మళ్ళీ అడ్డుకున్నారు భానుప్రకాష్ రెడ్డి గారు. తద్వారా ఎంతోమంది వేలాది మందికి ఉపాధి కోల్పోయినటువంటి వ్యక్తులు ఉన్నారు, ఉపాధి కల్పించినట్టు ఉంటుంది. కాబట్టి మేము కూడా కోరేది భానుప్రకాష్ రెడ్డి గారిని వెంటనే. అయితే ఈ యొక్క అంశం పట్ల ఏదైతే భానుప్రకాష్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి వాళ్ళు పుష్పాలు ఇచ్చి అదే రకంగా కొన్ని పేపర్లు కూడా ఆయన చేతిలో పెట్టినటువంటి పరిస్థితి, అసలు ఏం జరిగింది, ఏ కేసు గురించి వాళ్ళు ఎందుకు ఇలాంటి ఈ నిరసన తెలియజేస్తారు? నిరసన లేకపోతే అభ్యర్థన? ఇది వారు ప్రేమగా వచ్చి రోజా పువ్వు ఇచ్చారు, వారికి ప్రజలకి హక్కు ఉంది, ఎక్కడైనా సరే అర్జీ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి వారు తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు పారిశుభ్యానికి ఖర్చు పెట్టే విషయంలో నేను హైకోర్టుకి వెళ్ళాం, దాని మీద కేసు వాపసు తీసుకోమన్నారు. కేసు అయితే నేను వాపసు తీసుకోనని చెప్పాను. కానీ ఇక్కడే పుట్టి పెరిగిన నేను వీరికి ఎంత బాధ్యత ఉందో నాకు కూడా అంతే బాధ్యత ఉంది. కాబట్టి కేంద్రం ఉన్నటువంటి స్వచ్ఛ మిషన్లో కానీ రాష్ట్రంలో ఏదైనా దానికి సంబంధించిన నిధులు ఏదైనా తిరుపతి అభివృద్ధికి ప్రత్యేకంగా కేటాయించే అవకాశం ఉంటే దాని మీద నేను కేంద్ర పెద్దలతో మాట్లాడి ఆ నిధులు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పాను. నేను వారికి ఏం విజ్ఞప్తి చేస్తానంటే, మీరు కూడా కేసులో ఇంప్లీడ్ అవ్వండి, ఎందుకంటే ఇంప్లీడ్ అయ్యే అవకాశం ఎవరికైనా ఉంది. బట్ మీరు కూడా కేసులో ఇంప్లీడ్ అవ్వండి. సీజే గారు కూడా ధార్మిక అవసరాల కోసమే వాడాలి, మీ స్టాండ్ ఏమని చెప్పి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా టీటీడీని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కేసు అయితే నేను వాపసు తీసుకునే ప్రసక్తి లేదు. కానీ తిరుపతి అభివృద్ధిలో మా పాత్ర కూడా ఉంటుంది. దాన్ని ఏ విధంగా తీసుకురావాలి, క్లీన్ తిరుపతి, గ్రీన్ తిరుపతి ఏ విధంగా కావాలో నేను కూడా దాన్ని ఇప్పుడు చెప్పారు. 1700 మంది అదనపు సిబ్బంది అవసరం. అది ఏ విధంగా తీసుకురావాలో టీటీడీ మీద భారం పడకుండా, టీటీడీ సంబంధం లేకుండా టీడీ అదనంగా ఏ విధంగా తీసుకురావాలో ఒకసారి సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఏదైనా ప్రయత్నం చేసి ఖచ్చితంగా తిరుపతి అభివృద్ధిలో మా భాగస్వామ్యం కూడా ఉండే విధంగా మేము చూసుకుంటాం. అయితే వాళ్ళు మేము కూడా స్థానికులమే కాబట్టి గతంలో ఈ ప్రభుత్వం యొక్క ప్రతిపాదన తీసుకుని వచ్చి వీళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేది వాళ్ళ ప్రత్యేకమైనటువంటి వాదన. సరే, నేను వ్యతిరేకించాను. హైకోర్టు ఎందుకు స్టే ఇచ్చింది? నేను వ్యతిరేకించా, భానుప్రకాష్ రెడ్డి బీజేపీ వ్యతిరేకించింది. హైకోర్టు స్టే విధించిందంటే దాంట్లో విషయం ఉంటేనే కదా. విషయం లేకుండా ఆ రోజు కోర్టు స్టే ఎందుకు విధిస్తుంది? వీరికి అనుకూలంగా తీర్పు ఇచ్చుండేది, స్టే ఇచ్చుండేది కాదు, వీరికి అనుకూలంగా తీర్పు ఇచ్చేస్తుండేది. కాబట్టి కోర్టు కూడా ఆలోచిస్తూ ఉంది. టీటీడీ యాక్ట్ 30 of 1987 ఏం చెప్తుందంటే, టీటీడీ ఫండ్స్ని ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే ఖర్చు పెట్టాలని ఉంది, ధార్మికేతర కార్యక్రమాలకు ఖర్చు పెట్టారని చెప్పి దాని మీద స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా ఎంక్వైరీ చేసింది. రాబో రోజుల్లో పూర్తి వివరాలు కూడా బయట వస్తాయి. నేనైతే మళ్ళీ చెప్తున్నా, తిరుపతి అభివృద్ధిలోకి మేము అడ్డంకి కాదు, తిరుపతి ప్రజలకు మేము వ్యతిరేకం కాదు. వారికి ఖచ్చితంగా తిరుపతి అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన మా పాత్ర ఎక్కువ శాతం ఉంటుంది.
ఎక్కువ ప్రయత్నం కూడా, ఎందుకంటే ఈరోజు వారు ప్రతిపక్షంలో ఉన్నారు, మేము అధికారంలో ఉన్నాము, వారు గతంలో అధికారంలో ఉన్నారు, మేము అధికారంలో ఉన్నా లేకపోయినా తిరుపతి అభివృద్ధి కోసమే మేము ఆకాంక్షిస్తుంటాం. ఏదైతే టీటీడీ భానుప్రకాష్ రెడ్డి వేసినటువంటి కేసు ఏదైతే ఉందో అది కేవలం సోమవారికి వచ్చేటువంటి నిధులు సోమవారికే ఉపయోగించాలంటూ కూడా ఇప్పటి నుంచో ఉన్నటువంటి ప్రతిపాదన. అదే రకంగానే దానికి అనుగుణంగానే నేను కేసు వేయడం జరిగింది. అంతేగాని తిరుపతి అభివృద్ధికి లేకపోతే తిరుపతిని గ్రీన్ సిటీగా ఉంచడానికి నేనే వ్యతిరేకం కాదు. ఎందుకంటే నేను స్థానికున్నే, ఎప్పుడూ సిటీ అభివృద్ధి చెందాలని కోరుకునే వ్యక్తినే కాబట్టి నేను కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. కాకపోతే సోమవారి నిధులకి ఇక్కడ ఎంప్లాయ్మెంట్కి సంబంధం లేదు కాబట్టి కోర్టు కేసును, అదే రకంగా కోర్టు కూడా దీన్ని పరిశీలించి స్టే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని వైసీపీ నేతలు ఎంత వ్యతిరేకించినా నేనైతే కేసు మాత్రం వెనక్కి తీసుకునేది లేదు. అయితే ఏ రకంగా గ్రీన్ సిటీకి కార్పొరేషన్ల యొక్క పారిశుద్ధ కార్మికులు తీసుకోను దాని తగ్గ చర్యలు మాత్రం తీసుకునేందుకు మేము కూడా ముందుంటామనేసి భానుప్రకాష్ రెడ్డి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.